పోతున్నాయి కుర్చీలు తగలడిపోతున్నాయి లోపల మామూలుగా లేదు. ఒకటే విషయం చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇలాంటి స్వాగ్, ఇలాంటి స్టైలు, ఇలాంటి ఎలివేషన్స్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడా లేదండి. కేజీ లేదు పీజీ లేదు ఓజీ సినిమా పళ్ళు చెప్పు తీసుకొడుతున్నాడు. ఒక్కొక్కరికి చెప్తున్నాడు, ఎవడైతే సినిమా బాగోలేస్తున్నాడో నాతో డిబేట్ మాట్లాడుతున్నాడు, 10,000 రూపాయలు ఇస్తాను అన్న. ఎవడు ఏం చెప్పి తీసుకొడతాను చెప్తున్నాడు. ఎందుకంటే మన 60 రూపాయల కోసం మాట్లాడారు. అందులో అది లేదు ఇది లేదు అంటారు. ఇందులో అన్ని ఉన్నాయి. ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్స్, మ్యూజిక్, స్టైల్, స్వాగ్ అన్ని ఉన్నాయి సినిమా. పవన్ కళ్యాణ్ కి 100 కోట్ల సినిమా లేదంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఈ 200 కోట్లు కొడతాయి. ఈ ఒక్కరోజు 200 కోట్ల సినిమా. తర్వాత చూసుకుని ఓవరాల్ గా 1000 కోట్లు వస్తాయి సినిమా అంటే ఒకటే విషయం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఉంది ఇందులో. ఏ సినిమా నిజంగా సుజిత్ తీసుకోవాల్సిన సినిమా. కొత్త హీరోని ఎంచుకున్నాడు సుజిత్. అంత డైరెక్ట్ దొరికాడు. రాజమౌళి లేడు, అనిల్ రావుపూడి లేడు, మన ప్రశాంత్ నీల్ లేడు, బాబు లేదు, కేజీఎఫ్ లేదు, ఏమి లేదు. కేజీ టు పీజీ ఏమి లేదు, అంత ఓజీ. ఓన్లీ సుజిత్ ఒకటే స్టార్, ఒకటే స్టార్, ఆడే పవర్ స్టార్. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నాను నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నాను. సినిమా నాకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ సినిమా లేదు, రాదు కూడాను ఈ అమ్మ సినిమా. కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ పని కట్టుకుని నెగిటివ్ చేస్తున్నారు. లేదు, తప్పు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నాను, దయచేసి సినిమా నెగిటివ్ చేయొద్దు. మన ఫ్యాన్స్ మన హీరోని గౌరవిద్దాం, మన హీరోని ప్రేమిద్దాం, వేరే హీరోని కూడా గౌరవిద్దాం. సినిమా చాలా బాగుంది, ఎరగదెంగింది, అంతా ఊసే సినిమా. నేను ఇంట్లో చెప్పొచ్చు ఆల్రెడీ, ఏమన్నా అయితే డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోమని. సుజిత్ ఆల్రెడీ సావా తిప్పేశాడు. సుజిత్ ఫ్యాన్ బాయ్ సంభవం సినిమా మామూలుగా లేదు అసలు. తమన్ తాండవ ఆడేశాడు, సుజిత్ సంభవం సృష్టించాడు. పవన్ కళ్యాణ్ తుఫాన్ గురించి తెలిసింది ఆల్రెడీ. తుఫాన్ ఇంకా ఏదో ఓజీ తుఫాన్ అంతే. సంక్రాంతి వరకు నేను సినిమా ఫ్యాన్, నేను పక్కా ప్రభాస్ ఫ్యాన్. ఈ రోజు నుంచి కల్ట్ రెబల్ ఆల్రెడీ ఎక్స్ లో డ్యూటీ చేస్తున్నాం. కల్ట్ రెబల్స్ సినిమా నేను ఒక కల్ట్ రెబల్ మీద ఇష్టంతో చెప్పట్లేదు. సినిమా నిజంగా చాలా బాగుంది. సుజిత్ సంభవం ఆడేశాడు అంతే. సావలో చాలా మందికి ఎక్కలేదు, కానీ దాన్ని రెక్టిఫై చేసుకొని ఓజీని చంపేశాడు. ఇంకెలా చూపించాలో అలా చూపించేశాడు. పవన్ కళ్యాణ్ ఇంకెవరు అలా చూపిలేరు, మళ్ళీ సుజిత్ కూడా చూపిలేడు అలాగా. మొత్తం ఇంకా సుజిత్ మళ్ళీ ఇలాంటి సినిమా తీయలేడు, ఇలా ఏ హీరోకి ఎలివేషన్ ఇవ్వలేడు. ఒక సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ హైప్ చెక్కి ఒక్కసారిగా వదులుతాడు. సేమ్ అదే జరిగింది లోపల నాకైతే. అంటే సుజిత్ ముందు ప్రశాంత్ నీల్ తేలిపోయాడు అనుకోవచ్చా? అది వేరు ఇది వేరు. ఎన్ని కోట్లని కాదు, 1000 కోట్లు రాజేసుకోండి. పవన్ కళ్యాణ్ కి 1000 కోట్లు గ్రాస్ ఇది. బ్రో 100 కోట్ల మూవీ లేదంటారు, 1000 కోట్లు అంటున్నారు. కలెక్ట్ చేస్తారు. రీసేల్స్ తోనే కొట్టేశాడు 100 కోట్లు. ఈసారి అన్నానికి మాటలు ఉండవు, రీసేల్స్ తో కొట్టి చూపించాడు. ర్యాంప్ ఆడిచ్చేసాడు సినిమా అయితే. కొంతమంది కంటెంట్ ఎక్కువ, ఎలివేషన్స్ ఎక్కువ, కంటెంట్ లేదు మూవీలు అంటారు. పవన్ కళ్యాణ్ కావాల్సింది ఎలివేషన్స్ అయ్యా. ఎన్నాళ్ళు అది లేకే కదా కొట్టి సత్తమ్మా. అది చూపిస్తే మళ్ళీ ఎలివేషన్లు ఎక్కువ అంటారు. ఎవడన్నా బాగాలేదని చెప్తే ఆయన అక్కడ కొట్టండి. సాగు కొట్టిన సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్రో సుజిత్ లాంటి డైరెక్టర్ పడితే పవన్ కళ్యాణ్ కొట్టేవాడా లేడా ఇండస్ట్రీలో? సుజిత్ లాంటి డైరెక్టర్ మళ్ళీ ఒక మూవీ పట్టదు అంటూ చెప్తున్నాను కదా. ఇంకా పవన్ కళ్యాణ్ ఎవరు ఇంతలా డైరెక్ట్ చేయలేరు, అది సుజిత్. ఎందుకంటే తెలుసు ఎంత ఫ్యాను. ఆ సంభవం చూపించేసాడు లోపల. ఇంకా ఏ డైరెక్టర్ చూపిలేడు, ఏ డైరెక్టర్ వల్ల అవ్వదు. పవన్ కళ్యాణ్ మళ్ళీ సుజిత్ కూడా ఇలా చూపిలేడు. ఇంకా రాజమౌళి కూడా చూపించలేడా సుజిత్ చూసి? అవ్వదు. ఎక్కడ రాజమౌళి అండి 10-12 సినిమాలు తీసిన ఇండస్ట్రీ నానే అయిపోయినాయి. 2 సినిమాలతో ఇంత హైప్ తీసుకొచ్చేసాడు సుజిత్. మళ్ళీ మీరు రాజమౌళితో కంపేర్ చేస్తారు. సుజిత్ వేరంటావు? సుజిత్ సపరేట్ అంతే. సో ఎక్కడ కూడా ఒక ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ చేయరు. కంప్లీట్ గా ఫ్యాన్స్ కోసం తీసుకున్న సినిమా లాంటి అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పాల్సింది తమన్ గారి బీజిఎం అయినా లేదంటే సుజిత్ గారి టేకింగ్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. ఇంటర్వెల్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు కంప్లీట్ గా ఎక్కడ కూడా ఒక 1% బోరింగ్ సీన్ అయితే లేదు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని మాస్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ సీన్ అయినా లేదంటే క్లైమాక్స్లో వచ్చే ఆ ఫైట్ అయినా లేదంటే జపానీస్ సీన్ అయినా సరే అవన్నీ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్రామ్స్టర్ డ్రామా అవ్వడం వల్ల స్టోరీ పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాం. అంత స్టోరీ అయితే ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. సుజిత్ గారు మేకింగ్లో పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీలో అయితే పెట్టదు అనిపించింది. బట్
ఒక ఫ్యాన్స్ కోసం తీసిన స్టోరీ సినిమా కాబట్టి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయాలి. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వదు. దాని వరకు 100% గ్యారంటీ. బట్ స్టోరీ వైజ్గా ఇంకొంచెం గ్రిప్పింగ్గా లేదంటే ఏదైనా సెకండ్ హాఫ్లో ఒక డ్రామా మెయింటైన్ చేసుకుంటూ లేదంటే ఒక క్యాట్ అండ్ మౌస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే ఫ్యాన్స్కి అయితే 100% సాటిస్ఫై అవ్వచ్చు. న్యూట్రల్స్కి అయితే బిలో యావరేజ్ అనిపించదు, ఎందుకంటే స్టోరీ వాళ్ళు. తమన్ గారికి అయితే గుడి కట్టేయచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆ లెవెల్లో ఇచ్చాడు. ఒక ఆయన కూడా చెప్పాలి ఒకటి ఏంటంటే సెకండ్ హాఫ్లో జానీ ప్లస్ తమ్ముడు ఒక బిట్ ఒకటి పడుతుంది, మ్యూజిక్ ఒక బిట్ పడుతుంది. ఆ ఒక బిట్ చాలు ఫ్యాన్స్ ఏ లెవెల్ ఎంజాయ్ చేస్తారని చెప్పడానికి 100% ఫ్యాన్స్ అయితే ఇచ్చారు ఇద్దరు సుజిత్ తమను. బట్ స్టోరీ వైజ్గా ఇంకొంచెం తీసుకోవాలంటే బాహుబలి దరిదాపులు కాదు, బాహుబలిని కొట్టే తెలుగు రాష్ట్రాల్లో అదొక ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నాం. ఆల్రెడీ టైట్గా వేశారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వాళ్ళు సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ పెట్టుకున్నారు కాబట్టి మేబీ ఫ్యూచర్లో కూడా ఇదే స్టోరీ ఇదే బ్యాక్గ్రౌండ్ వేరే సినిమాలు కూడా రావచ్చు. డెఫినెట్గా చేయాలి, మేకింగ్లో అయితే చేయాలి. ఎందుకంటే అట్లీస్ట్ స్టోరీ అందులో చాలా బాగుంటుంది. ఇందులో ఏమైందంటే ఒక నాన్ లీనియర్ స్క్రీన్ పే లేదంటే ఒక ప్యారల్ స్క్రీన్ పే చేయడం వల్ల తెలుగు జనాలకి అంత నచ్చదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా నాన్ లీనియర్ స్క్రీన్ పే అయితే. రోజు సినిమా సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్. ఆ మ్యూజిక్ కావచ్చు అన్న, బాబులకే బాబు, బాబులకే బాబు, ఓజీ 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 సూపర్ అన్న, సినిమా సూపర్ అన్న, ఎక్స్ట్రాండరీ అన్న. ఒక్కసారి చూడండి అన్న, ఆ మ్యూజిక్ అన్న, మ్యూజిక్ తోనే పిచ్చి లేచిపోతుంది అన్న, మ్యూజిక్ అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న, స్కోర్ సూపర్ అన్న, నిజంగా చాలా బాగా ఇచ్చిన తమన్ అన్న. అరే యాంటీ ఫ్యాన్స్ మీరు సినిమా చూడకూడరా భయ్, సినిమా చూడకూడదు. యాంటీ ఫ్యాన్స్ సినిమా చూడకూడదు, ఎవరు చూడకు, అవసరం లేదు. మేము చూసుకుంటాం, జనాలు వచ్చి చూసుకుంటారు. పనికి మాలు చాదా కానీ కొడుకులు చూడకూడదు. మీరు చూడకపోతే మాకు 2000 కోట్లు ఏం ఆగవు, వస్తాయి. ఈ దొంగ కొడుకులే చూస్తారు. యాంటీ ఫ్యాన్స్ కాలే పోయి కింద దొంగలాగా పవన్ కళ్యాణ్ చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ కన్ను వేసి చూసుకుంటారు. యాంటీ ఫ్యాన్స్ మీ సినిమాలే చూడకూడదు, మేము చూసుకుంటాం. ఎవరు ఏపిస్తారు ఎవరు వేపిస్తారంటే బాయ్ నీకు తెలుసు నాకు తెలుసు, నేను ఇప్పను. మరి నేను ఇప్పినా నాకు అని గొడవ అవుతుంది. ఎందుకు అంతే ఉంటుంది, అది కొద్ది మా ఫ్యాన్స్ మధ్య గొడవ అవుతుంది. నీకు తెలుసు నాకు తెలుసు ఎవరు చేస్తుండో. సినిమా బాగుందా? ఇప్పటికీ మొన్ననే కలిసినాం. ఇప్పటికే ఎందుకు ఆయన పేరు చెప్పొద్దని ఉంటున్నాం. ఎవరు ఆయన పేరు చెప్పొచ్చు, చెప్పండి.